హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ గ్రేవీ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు ఇలా 4 పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దీంట్లోనే కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇది కొంచెం మనం చూసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకేం వేయలేదు, నేను కేవలం ఇవే వేసాను. చూసారా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి దీంట్లోనే నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఎందుకంటే మనం ఎగ్స్ దీంట్లో ఫ్రై చేసుకోవాలి. నేను ఎగ్స్ ఆల్రెడీ ఉడికించుకున్నాను. అవి మనం ఇప్పుడు 2 పీసెస్లా కట్ చేసుకొని దీంట్లో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కొంచెం సాల్ట్, అలాగే దీంట్లోనే కొంచెం చిటికెడ పసుపు, అలాగే కొంచెం కారం, ఇవన్నీ వేసి దీంట్లో ఈ ఆయిల్లో మనం ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా కలిసేలా కలుపుకోవాలి. చాలా ఈజీ, సింపుల్, తప్పకుండా ట్రై చేయండి. అలాగే చూడండి, ఇక్కడ ఎగ్స్ చూపిస్తున్నాను కదా, ఎగ్స్ని ఇలా మిడిల్ కట్ చేయాలి. అలాగే నేను ఇలా ఉడికించిన ఎగ్స్, ప్రతి ఎగ్స్ 2 ఉన్నాయండి లోపల. అందుకని మీకు మళ్ళీ కట్ చేసి మొత్తం ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ప్రతి ఎగ్స్కి 2 వచ్చేసినాయి. చూసారా, చూస్తుంటేనే చాలా బాగుంది కదా. మీలో ఎంతమందికి ఇలా జరిగింది? నాకైతే చాలా ఆనందంగా ఉంది. 2 వచ్చినాయి ఒక్కొక్క ఎగ్స్లో. చాలా బాగున్నాయి కదా. ఇలా నేను తీసుకున్న ఎగ్స్ అన్నీ కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లో అన్నీ వేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చూసారా, ఒక్క ఎగ్గే లోపల సొన ఒక్కటి ఉంది, మిగతా అన్నిటికీ 2 ఉన్నాయి. చాలా బాగుంది కదండి, డబల్ ధమాకా. అలాగే ఇవి కొంచెం ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత, ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత చిన్నగా రెండో సైడ్ ఇలా చేసుకోవటమే. ఇలా చేసుకోవటం వల్ల ఎగ్ కర్రీకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ కర్రీ గ్రేవీతో చాలా సూపర్గా ఉంటుంది. రోటీస్లోకైనా రైస్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది రెడీ అయిపోయింది. నేను పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కర్రీకి రెడీ చేసుకుందామండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మొత్తం మర్చిపోమాకండి. అలాగే దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే మనం చేసే గ్రేవీకి కొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి నేను 3 స్పూన్లు వేసాను. ఇవి కొంచెం వేడైన తర్వాత దీంట్లో చెక్క, లవంగా, ఒక యాలకులు వేసాను. ఇలా వేయటం వల్ల ఈ కర్రీకి సూపర్ టేస్ట్ వస్తుంది. తప్పకుండా వేసుకోండి. అలాగే అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక 3 మధ్యలో కట్ చేసేసాను, 2 చీలకలు చేసి. లైట్గా ఫ్రై అవ్వాలి. అలాగే త్వరగా సింపుల్గా 15 నిమిషాలు ఈ కర్రీ రెడీ అవుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను, 2 రెమ్మలు. అలాగే ఇంకా దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా ఉల్లిగడ్డల పేస్ట్, అది కూడా వేసుకొని పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలండి. ఖచ్చితంగా నేను చెప్పిన ఇలా చేసుకోండి, చాలా బాగా వస్తుంది ఎగ్ కర్రీ. అలాగే ఎప్పుడు ఎగ్ ఫ్రై పులుసే కాదు, అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. చూసారా, దీంట్లో మనం కొంచెం అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి. నాకు అక్కడ పేస్ట్ ఉంది కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను. లేకుంటే మీరు డైరెక్ట్ ఆ ఉల్లిగడ్డలు టమాటా మిక్సీ పట్టేటప్పుడే వేసుకోవచ్చండి. నా దగ్గర పేస్ట్ ఉందనేసి నేను ఇలా వేసుకుంటున్నాను. పేస్ట్ లేని వాళ్ళు అల్లం చిన్నెల్లిపాయ టమాటా ఉల్లిపాయ పుదీనా కలిపి మొత్తం కలిపి పేస్ట్ పట్టుకోండి. అలాగే ఇది మొత్తం కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడే మనం చూసుకొని మసాలాలు వేసుకోవాలండి. దీంట్లో కొంచెం ఉప్పు టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, అలాగే ఇక్కడ కొంచెం కారం. ఎందుకు అన్నీ కొంచెం కొంచెం వేస్తున్నానంటే ఆల్రెడీ మనం ఎగ్స్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం కొంచెం వేస్తున్నాను. అన్నీ 1 స్పూన్ వేసానండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను. అలాగే కొంచెం గరం మసాలా, ఇవన్నీ కొంచెం ఈ గ్రేవీలో మొత్తం కలిసేలా బాగా కలుపుకోవటమేనండి. చూసుకొని మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు చేసుకోండి. నేను చేసే కర్రీ 4 ఎగ్స్ కోసమే కాబట్టి నేను కొంచెం క్వాంటిటీలో చేసిన, మీరు ఎక్కువ తీసుకునేటట్టయితే చూసుకొని పెంచుకోండి. అలాగే ఇక్కడ కొంచెం పెరుగు వేస్తున్నానండి. కొలత ఏం లేదు, కొంచెం ఒక 2 స్పూన్లు అనుకోండి. ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలండి. మొత్తం కలిసి మొత్తం పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఇది ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ వల్లే ఈ ఎగ్ కర్రీ సూపర్గా టేస్ట్ వస్తుంది. చూసారు, ఇదంతా రెడీ, ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా. మనం ఇందాక ఆయిల్లో ఫ్రై చేసుకుని ఎగ్స్ అన్నీ చూసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవటమే. చూసారా, ఎగ్స్ ఎంత బాగున్నాయి, చాలా బాగా వచ్చినాయండి. అలాగే కొంచెం మాడినట్టు అనిపించినాయి కదా. మనం ఎగ్స్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం అది పొయ్యి మీద ఉండటం వల్ల అది కొంచెం మాడింది, చూసుకొని మనం ముందుగానే కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. అలాగే ఏం పర్లేదు, చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మనం ఇట్లా వేసాం కదా, ఎక్కువగా కలపకూడదు, ఎగ్స్ తునిగిపోతాయి కాబట్టి కొంచెం ఇక్కడ వాటర్ వేసానండి. చూసుకొని ఒక టీ గ్లాస్తో ఒక 2 గ్లాసులు వాటర్ వేసాను.
ఆ వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవటమేనండి. చాలా సింపుల్, త్వరగా అయిపోతుంది. చూసారా, రెడీ అయిపోయింది. ఒక్క 10 మినిట్స్లో రెడీ అయిపోయిందండి. ఓన్లీ 15 నిమిషాలేనండి కర్రీ రెడీ అవుతానికి. చాలా సింపుల్ కర్రీ, ఏమీ లేదనుకున్నప్పుడు ఎగ్స్ ఉంటే చాలు, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇదైతే రెడీ అయిపోయింది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆపుకొని సర్వ్ చేసుకుందామంట. ఇలా నేను కొంచెం కర్రీ అంతా తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటున్నా. చూసారా, చూస్తుంటేనే ఎంత బాగుందో నూరుతుంది కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఫాలో అవ్వాలంటే, ప్రతి నోటిఫికేషన్ మీ దాకా రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ కొడతాం మాత్రం మర్చిపోమాకండి. మన ఛానల్లో ప్రతి వీడియోని చూడండి. అలాగే మీకు ఏ వీడియో నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, ఎగ్ గ్రేవీ కర్రీ రైస్లో కానీ, రోటీస్లోకి కానీ, బగారా అన్నంలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ చాలా సూపర్గా ఉండి చూస్తుంటేనే తినేసేయాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు కాసి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరొక వీడియో మెలుగుదాం. బాయ్ ఫ్రెండ్స్.